వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ తెలుగు టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, రిచ్ వర్సెస్ పూర్. ఇందులోనే ఓవర్ నైట్ సర్వైవర్. పొద్దున్నే మనకి సన్లైట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కంప్లీట్ అయిపోతుంది ఛాలెంజ్. నేను రిచ్, వీడు పూరు. నేనేమో ఈ షాప్లో నుంచి కింద కాలు పెట్టకూడదు, ఇదేమో దీంట్లో నుంచే కింద పెట్టకూడదు. ఇప్పుడు రిచ్కి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ నాకు 2 రీల్స్, ఒక థమ్స్అప్ బాటిల్, 2 5 స్టార్లు. ఇవి నా ఫుడ్ ఐటమ్స్. వీటితోనే నేను సర్వైవర్ కావాలా. పూర్కి వచ్చేసి ఐటమ్స్ 2 మురమురాస్, ఒక మజా బాటిల్, 10 రూపీస్ అంతే. నేను ఈ షాప్లో నుంచి తిండి పోకూడదు, ఇక్కడే ఉండాలి, ఈ షాప్లోనే ఉండాలి, మొత్తం ఇందులోనే ఏది వచ్చినా. మేము ఇద్దరే పండబోతున్నాం ఇవాళ రాత్రి అయితే మడుకు. పొద్దున్నే సన్లైట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. మా ఛాలెంజ్ ఇప్పుడు మాకు ఫస్ట్ అయితే ఇంకా వచ్చినాయి కాబట్టి నేను ఫస్ట్ థమ్స్అప్ తాగుతాను, ఎందుకంటే కూల్ తగ్గిపోతుంది కాబట్టి థమ్స్అప్ తాగుతాను అయితే ఫస్ట్. నేనైతే ఫ్రూటీ తాగుతాను ఫ్రెండ్స్, మంచిగా దాక్కుంటే ఎంజాయ్ తగ్గిపోతుంది చేస్తాను. కాబట్టి ఇప్పుడు పూరోడు వాడు అందులో నుంచి తగ్గకూడదు, మనకి మొత్తం ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అయిపోయింది థమ్స్అప్ మంది అయితే. మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడు మేమైతే ఇద్దరే మండపోతున్నాం ఇక్కడ. పొద్దున్నే మీకు సన్లైట్ కూడా చూపిస్తాం, అప్పుడు మా ఛాలెంజ్ క్లోజ్ అయిపోతుంది. నాకు ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం 3 ఐటమ్స్. 2 గుడ్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి మన కాడ. వాడి కాడ పూరోడు కాబట్టి వాడి కాడ 2 ఉన్నాయి, మనం మంచిగా తినొచ్చు. కాసేపు మనం కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తినేస్తా. గైస్ ఇప్పుడు మేము వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే, లూడో ఎక్కించిన ఇప్పుడు వేరే సెల్లులో లూడో ఆడబోతున్నాం ఇద్దరం. ఇందులో ఎవరైతే గెలుస్తుంది, ఒకవేళ వాడు గెలిచిన ఒక పూరుడు, నేను 5 స్టార్ ఇస్తా. నేను గెలిస్తే వాడు నాకు అది ఇస్తాడు. ఇప్పుడు ఎవరు గెలుతారో చూద్దాం. సెకండ్స్ పడ్డాయి గైస్. మా మొహాలు కూడా ఆడతారు కొంచెం పైకి. ఇప్పుడే ఇద్దరం వచ్చేసింది, వాడి గ్రీన్ నాది బ్లూ. ఇద్దరం ఇప్పుడు ఎవరు గెలుతారో చూద్దాం. వాడు గెలితే మడుకు నాకు ఇచ్చేస్తాడు, నేను గెలితే 5 స్టార్ ఇక్కడే పెడుతున్నా 2. అట్లట్లే మనం ఇది తినుకుంటూ ఆడేద్దాం, మనకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఫస్ట్ మంది అవకాశం చూద్దాం. ఇప్పుడు మంది ఫ్రెండ్స్ వాడిది ఒకటి ఎక్కేసింది. వాడిగా ఎక్కేసి మంది కూడా ఒకటి ఎక్కేసింది. బాగా గుడ్డి పడితే అయిపోయేది. నువ్వు చంపేసినాం గైస్ మనం. గాయస్ కాసేపు వీడియో ఆపుతుంది, ఎందుకంటే మీకు ఇది మొత్తం చూసినా కానీ మీకు చిరాకు ఉంటుంది కాబట్టి కొంచెం ముందుకు పోయినాక అప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో. గాయస్ వాడైతే 3 పంట అయినాయి, నాదైతే 1 పంట అయింది. ఇప్పుడు ఎవరు గెలుతారో చూద్దాం. దాన్ని ఆల్మోస్ట్ వాడే ఇన్ అయిపోతాడు, చంపడానికి కూడా వీల్లేదు మనకి.
మిస్టేక్ అయిపోయింది ఒకటి, లేకపోతే పంట అయిపోయేది. ఇప్పుడు మనకి 2 రౌండ్లు పడితే కానీ అయిపోతుంది, 2 పంట అయిపోతుంది మనకి. టుడే అయితే పంట అయిపోతాం గాయస్ మనం. పంట వాడే వెండు కాబట్టి చేస్తున్నా, ఏం బాగాలేదు మనకు. ఇంకా 2 ఐటమ్స్ 5 స్టార్ మనమే గెలిచాం గాయస్. తగ్గుకుంది మనకి, ఇంకా 2 ఐటమ్లు ఉన్నాయి, ఏం బాగాలేదు. అది ఒకటి పోతే మన కాడ 3 ఐటమ్స్ ఉన్నాయి గాయస్. కాసేపు టైం పాస్ గాయస్. వాడు గెలిచింది కాబట్టి వాడు అది తింటాడు, మనం ఇది తినేస్తాం. ఇది తినేసి ఇంకా పండి పొద్దున్నే మీకు కొంచెం కామెడీ చేయడానికి ఆలోచించి పొద్దున్నే చేసేస్తాం. అంటే మీకు సన్లైట్ కూడా చూపెడతా పొద్దున్నే. మనమైతే 5 స్టార్ తినేద్దాం గాయస్. వాడు గెలిచింది కాబట్టి వాడు 5 స్టార్ అంటాడు. మనకి ఏం బాగాలేదు గాయస్, మూడు కూడా ఉంది మనకి. చెప్తే మర్చిపోయాను గ్యాస్, ఇందులో నో వాటర్ దాక్కొనే ఉండాలా. గ్యాస్ ఇందులో కూడా అయిపోయినాం. ఇంకొక ఆట ఆడిపోతున్నాం మనం, స్నేక్ ఆడిపోతున్నాం. అందులో కూడా అది పెడతాను, ఇందులో నేను పెడతాను. ఇది నా కాడ ఉంది, ఇది ఒకటే. మనకేం బాగాలేదు మనం, ఎందుకంటే ఇంకా పడితే ఇంకా మనం తినం కాబట్టి పొద్దున్నే గెలిచినా లేకపోతే లేదు. ఇప్పుడు స్నేక్ కూడా ఆడిపోతున్నాం. స్నేక్ ఆడబోతున్నాం గైస్. ఇందాకైతే మనం గెలిచాం గైస్. ఇప్పుడు వాడు గెలుస్తాడా, మనం మళ్ళీ మనమే గెలుస్తామో చూసేద్దాం. ఇదేంది గైస్, ఒక్క నిమిషం ఆగండి గైస్. మళ్ళీ ఫస్ట్ కానీ నుంచి పెట్టేద్ది. మంది వచ్చేసి బ్లూ గ్యాస్, ఇంకా అక్కడదే రెడ్ గైస్. ఇందాక లెక్కే మనమైతే అప్పుడే ముందంగిలోకి పోయినాం, 40 దగ్గరికి పోయినాం. మళ్ళీ జారి పట్టాం గ్యాస్, పాము ఎక్కేసినాం. ఆగర్రా మనమే అసలు ఇప్పుడు ముందంగిలో మనమే ఏం కావాలి ఇక్కడికి. మనం ఓడిపోతాం అట్టింది గాయస్, అయినా పర్వాలేదు. చాలా దగ్గరలో ఉన్నాం గాయస్, చూద్దాం మరి. గాయస్ ఒక్క మనకి 4 పడితే విన్ అయిపోద్ది. స్నేక్ గేమ్ పక్కన అయిపోతుంది. పాము మళ్ళీ ఎక్కి తినబడ్డాం గాయస్ మనం. ఇలాగే 4 పడ్డట్టున్నట్టయితే అయిపోయేది గాయస్, మన మ్యాచ్ విన్ అయిపోయేవాళ్ళం ఈ పాటికి. ఇప్పుడు వాడు ముందంగిలో ఉంది గాయస్. ఫైవ్ పడాలి గాయస్. ఓ గాయస్ ఇప్పుడు మనకు 2 పడాలా, 3 మళ్ళా స్నేక్. మనమైతే ముందంగులో ఉన్నాం. ఓ గాయస్ వాడు మరి ఇంకా పెద్ద పాము మింగేసింది గాయస్, తినిపోయాడు. ఈ ఆట ఎవరు విన్ అవుతారు ఏం అర్థం కావట్లా. మళ్ళీ తిందికి పడ్డా, స్నేక్ మింగేసింది. మనమైతే ఓడిపోవద్దు గాయస్.
ఒక కన్ను పడితే మనం విన్ అయిపోతాం గాయస్. లాస్ట్ గాయస్ ఒక్క కన్ను పడితే విన్ అయిపోతాం మనం. మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. గాయస్ ఈ లాస్ట్కి ఇబ్బంది అసలు పడదు ఇంతసేపు ట్రై చేసినా కానీ. ఒక్క కన్ను పడితే అయిపోతుంది. విన్నప్ గాయస్, ఇట్స్ విన్నప్. మళ్ళీ మనం వాడికి 5 స్టార్ గెలుచుకున్నందుకు మనం వాడికి క్రికెట్ గెలుచుకున్నాం. చూడండి ఇప్పుడు మళ్ళీ మనకి 2 అయిపోయినాయి. ఇంతటితో 2 గేమ్లు ఆడేసాం. మనకి టైం పాస్ కూడా అయిపోయింది. పొద్దున్న మీకు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఒక మంచిది స్క్రిప్ట్ ఆలోచించి చేస్తాం గాయస్. వాడు ఇందులోంచి దిగడు, మేము ఇద్దరు అనుకోబోతున్నాం. ఇప్పుడు కెమెరామ్యాన్ కూడా పోతాడు. ఇప్పుడు మేము బండి వేస్తాం. మళ్ళీ పొద్దున్నే వెళ్తాం గాయస్. గాయస్ ఇప్పుడైతే మేము పండుకుంటున్నాం. పొద్దున్నే మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి అట్లా కానీ మేము పడుకుంటాం. చూడండి ఆకాశంలో ఇలాంటి ఎండాకాలంలో ఆరు బయట కానీ డాబాల మీద కానీ పండుకొని చేస్తూ నిద్రపోతుంటే ఎంత హాయిగా నిద్రపడుతుందో. వెళ్ళిపోలేదు, కొంచెంసేపు ఉన్నామన్నాం. ఇప్పుడు మనం అయితే దొంగతనం చేద్దాం. రిచ్ అయితే నిద్రపోయిండు. మనం ఇప్పుడైతే వీల్స్ వేయడు. గైస్ చుట్టుపక్కల చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో. కెమెరామ్యాన్ రిచ్చుడికి చెప్పొద్దు, ఆఫ్ తిందాం వీల్స్ ప్యాకెట్. మనమైతే ఇప్పుడు దొంగతనం చేసేద్దాం వీల్స్ ప్యాకెట్ని. గైస్ మనమైతే వీల్స్ ప్యాకెట్ని రిచ్ కాడి నుంచి దొంగతనం చేసేసాం. మనం అరవకుండా తినేద్దాం. గైస్ వీల్స్ ప్యాకెట్ అయితే తినేస్తాను. ప్యాకెట్ అయితే అయిపోయింది. మనమైతే పక్కన పెట్టుకుందాం, పొద్దున్నే పడేద్దాం. మళ్ళీ రిచ్కి అనుమానం వస్తుంది. మనమైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం. రిచ్గా నిద్రపోతుండు. ఓకే మీరైతే వీడియో అయితే చూడండి. గుడ్ నైట్. గుడ్ నైట్ గైస్, బాయ్. కెమెరామ్యాన్ అయితే వెళ్ళిపోతుండు. చూడండి గైస్ ఇప్పుడైతే మేము ఇద్దరే పంతున్నాం గాయస్. చూడండి రిచ్ అయితే నిద్రపోతుండు, నేను రిచ్ ఇక్కడ పండబోతున్నాం. కెమెరామ్యాన్ అయితే కిందికి వెళ్ళిపోయింది గాయస్. ఓకే బాయ్ గాయస్. మీరైతే వీడియో చూడండి, నిద్రపోకండి. ఇప్పుడే నిద్రపోయి లేచినాం. కెమెరామ్యాన్ లేడని చెప్పాక ఇద్దరే అనుకుంటా ఉన్నాగా. ఇప్పుడు కెమెరామ్యాన్ అని లేడు, మేము ఇద్దరమే వీడియో తీసుకోవాలా. పూరోడు ఇంకా లేవాలి, అవన్నీ లేపుతా ఇప్పుడే. ఒకసారి వెదర్ క్లైమేట్ కూడా చూపెడతా. మేము ఇద్దరే ఉన్నాం, మేమే వీడియో తీసుకోవాలి. ఇప్పుడు నిద్ర మాత్రం మామూలు పట్ల గాయస్, చల్లటి గాలికి. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి అట్లా నేను పూరోడికి ఒకసారి ఇచ్చేస్తా.
హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడే లేచినాం. నైట్ అయితే గాలి మస్తు వచ్చింది, నిద్ర కానీ మంచిగా పెట్టింది. మన ఛాలెంజ్ అయితే ఇంకొక అర్ధ గంటలో పూర్తయిపోద్ది. మనం వీల్స్ ప్యాకెట్ నైట్ దొంగతనం చేసింది ఇంకా రిచోడు చూసుకోలేదట్టింది. కెమెరామ్యాన్ కానీ లేడు, మేమే వీడియో తీసుకుంటున్నాం. ఓకే, బాయ్. హే గాయస్, ఇప్పుడే మళ్ళా నిద్రపోయి లేచిన. చల్లటి గాలికి మళ్ళీ నిద్రపడుతుంది గాయస్. మన సన్లైట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం దేని మీద వీడియో చేద్దాం అన్నది కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియో చేస్తాం. ఈ వీడియో మీద మంచిగా సపోర్ట్ వస్తే గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాం గాయస్. గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి రివెంజ్ ఛాలెంజ్ మామూలుగా ఉంటుంది గాయస్. రివెంజ్ ఛాలెంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. రివెంజ్ ఛాలెంజ్ దీనికి ఒక 50 లైకులు టార్గెట్ ఇచ్చేస్తాను గాయస్. 50 లైకులు ఎప్పుడైనా కానీ గాయస్, అప్పుడైన రోజే గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్ అయిపోతున్నాం గాయస్. అట్లట్లే మన కుకురేట్లో ఇప్పుడు 2 ఉన్నాయి గాయస్. ముర్మా ఒకటి, ఒక రీల్స్ బయట ఉంది. మంచిగా ఇప్పుడు మొహం కడుక్కొని తిందాం, లేదంటే డైరెక్ట్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత మొహం కడుక్కుందాం. చూసేద్దాం గాయస్ ఒకసారి మనం ఏమేమి ఉన్నాయి మనకు ఆడ చూపెడతా. ఇప్పుడే షాప్ కింద పెట్టిన గాయస్. ఇంకాక నేను అది నైట్ పండుకునే ముందు షాప్ కింద పెట్టిన, ఎందుకంటే గాలికి ఇట్నే పోతాయని షాప్ కింద పెట్టిన గాయస్. ఒకటే ఉంది మరి ముర్ములా ప్యాకెట్, ఇంకోటి ఎటు పోయిందో మరి. ఎవరు తీసుకో పూరోడు రే, నువ్వు తీసుకున్నారా? నువ్వే తీసుకో కదా ముర్ములా. అదే వీల్స్ ప్యాకెట్ వీడియో తీసిండు పూరోడు. చప్పట్లా తీసుకుంటే గాయస్. మీరు కామెంట్ చేయండి, ఎవరు తీసుకున్నారో కామెంట్ చేసి వాడిని తిట్టండి గాయస్, ఎవరు తీసుకుందో. నేనైతే చూసారు కదా గాయస్, వీడియోలో మీరు కాపాడుతూనే ఉంటుంది కదా గాయస్. ఎవరు తీసారో కామెంట్ చేయండి, ఎవరు తీసారో వాళ్ళని తిట్టండి. వాడు పూరోడు తీసి ఆవద్దు వాడుతుండు, పూరోడు తీయలేదని చెప్తుండు. వాడు తీయలేదు అంటుండు చూడండి గాయస్. మీరు కామెంట్ చేసి చెప్పండి గాయస్ ఎవరు తీసారో. మీకు నెక్స్ట్ ఏ వీడియో మీద కావాలో ఆ వీడియో మీద కామెంట్ చేయండి గాయస్. అసలు వీడియో చేస్తా. మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి వెదర్ క్లైమేట్ మొత్తం చూపెడతా. సన్లైట్ ఇంకా ఒక గంట సేపు పట్టొచ్చు. ఓకే మామ, సన్లైట్ అయితే చూసే ఉంటారు. చెట్టు సాట్ మీకు అంత ఆపలిపోవచ్చు బాగా. సన్లైట్ అయితే వచ్చింది. ఓకే మామ, సన్లైట్ అయితే వచ్చేసింది. వీడియో వచ్చేసి సక్సెస్. ఇప్పుడుతో మా ఛాలెంజ్ అయిపోయినట్టే. ఇంకా మేము కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మంచిగా టిఫిన్ చేస్తాం గాయస్. మీరు కూడా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ఆ వీడియోకి కామెంట్ చేయండి. పూరు ఇంకా బయటలో అడుగు పెట్టేసి ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది మంది. మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్. మీకు అటువంటి వీడియో కావాలన్నా అటువంటి వీడియో కామెంట్ చేయండి, మేము అటువంటి వీడియో చేస్తాం. ఊరు బయటకి అడుగు పెట్టేసి ఒకసారి. ఓకే గాయస్, బయటకి అడుగు పెట్టేస్తున్నా. మా వీడియో అయిపోయింది ఇంతటితో. మీరు కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కామెడీ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోవద్దు గాయస్. కామెంట్ చేస్తే మా లాంటి చిన్న క్రియేటర్లకి ఏదో ఒక ఆనందం. ఓకే గాయస్, మరొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.